తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో భాష్యం కళాశాలలో సంకల్ప్ అకాడమీ ఏసీ క్యాంపస్ పేరుతో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నిబంధనలకు వ్యతిరేకంగా నడుపుతూ అత్యధిక ఫీజుల వసూలుకు పాల్పడుతూ విద్యార్థులను మోసం చేస్తున్న విషయంపై స్థానిక సబ్ కలెక్టర్ గారికి పీడీఎస్యు కేఎన్పిఎస్ స్వేరో విద్యార్థి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పీడీఎస్యు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్, కేఎన్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ చంద్రప్ప, స్వేరో జిల్లా ఉపాధ్యక్షులు శివకుమార్ మాట్లాడుతూ భాష్యం కళాశాలలో ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనలకు వ్యతిరేకంగా నీట్, ఎబ్సెట్, ఐటీఐ, సిఏ, సిపిటి కోచింగ్ పేర్లతో అధిక ఫీజులు వసూలు చేస్తూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేస్తున్నారని పేర్కొనడం జరిగింది. ఇట్టి భాష్యం జూనియర్ కళాశాలలో అకాడమిక్ ఇయర్ నిబంధనలకు వ్యతిరేకంగా సంకల్ప్ అకాడమీ పేరుతో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు యజమానంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. ఒకవేళ చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతామని ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈరోజు స్థానిక తాండూర్ పట్టణంలో గల భాష్యం జూనియర్ కళాశాలలో నడుపుతున్నటువంటి సంకల్ప్ ఏసీ క్యాంపస్ పేరుతో నడుపుతున్నటువంటి ఆ యొక్క కోచింగ్ సెంటర్కు ఎటువంటి ప్రభుత్వ అనుమతులు కానీ లేదా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ యొక్క అనుమతులు కానీ లేని పరిస్థితి కనబడుతూ ఉన్నది. ఇటు విషయం పైన మేము విద్యార్థి సంఘాలుగా అదేవిధంగా ప్రజా సంఘాలుగా స్థానిక సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం అందివ్వడం జరుగుతుంది. ఏదైతే అకాడమిక్ ఇయర్ నిబంధనలకు విరుద్ధంగా ఒక కళాశాలలో ఎటువంటి అనుమతులు లేకుండా సంకల్ప్ అకాడమీ, నీట్, రకరకాల కోచింగ్ల పేర్లతోటి ఈరోజు వేల రూపాయలు వసూలు చేస్తున్న పరిస్థితి భాష్యం జూనియర్ కళాశాల యాజమాన్యము వ్యవహరిస్తున్న తీరు అనేది ప్రతి ఒక్కరు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అక్కడ 60,000 నుంచి 70,000 వరకు ఫీజు వసూలు చేస్తూ మరి అదేవిధంగా ఏసీ క్యాంపస్ పేరుతో అంటే ఎటువంటి అనుమతులు లేవు. దీనికి వాస్తవానికి చెప్పాలంటే ఒక అకాడమిక్ ఇయర్ కళాశాల నడుస్తూ ఉన్నప్పుడు ఇతర ఏ కోచింగ్ల పేర్లతో ఆ అకాడమిక్ ఇయర్ కళాశాలలో నడపడానికి వీలు లేదు. ఇది ఎడ్యుకేషన్ యాక్ట్, హయ్యర్ ఎడ్యుకేషన్ యాక్ట్ చాలా క్లియర్గా చెప్పబడుతున్న పరిస్థితి కనబడుతూ ఉన్నది. కానీ వీళ్ళు అత్యధికంగా ఫీజుల రూపంలో వసూలు చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులను మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు భాష్యం జూనియర్ కళాశాల యాజమాన్యము పూనుకున్నది. ఇటీ విషయంపైనే స్థానిక సబ్ కలెక్టర్ గారికి వినతిపత్రం అందివ్వడం జరిగింది. ఒకవేళ అధికారులు వెంటనే స్పందించి ఈ యొక్క కళాశాల యాజమాన్యం పైన చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఉన్నత విద్యా మండలికి మేము ఫిర్యాదు చేస్తాం. అవసరమైతే న్యాయపరంగా కూడా పోరాటానికి సిద్ధమవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.